కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి టోకెన్లు ఇచ్చి పంట కొనుగోలు చేయకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి మార్కెట్లో పంట అమ్మేందుకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సాగు సమయంలో ఎరువులు, కరెంటు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొని రాత్రి పగలు శ్రమించి పంట పండిస్తే అమ్ముకునే సమయంలో అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి అరకొర దిగుబడితో పంటలు పండించిన రైతులు విక్రయ సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తట్టుకోలేక మార్కెట్ గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. గత నెల 20వ తేదీన గజ్వేల్ మార్కెట్ ఆవరణలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అధికారులు అప్పటి నుంచి రైతులకు టోకెన్లు ఇచ్చారు తప్ప పంటలను కొనుగోలు చేయలేదని వాపోయారు. గత వారం రోజులుగా పంటలు కొనుగోలు చేయాలని అధికారులను రైతులు ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇటీవల అధికారులు రైతులకు సమాచారం ఇచ్చి మార్కెట్ యార్డుకు రావాలని సూచించడంతో మార్కెట్ చుట్టుపక్కల గ్రామాల రైతులు ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా పంటలను మార్కెట్కు తీసుకొచ్చారు. అయితే భారీగా పంట రావడంతో అధికారులు చేతులెత్తేసి మరో వారం రోజుల తర్వాత కొనుగోలు చేస్తామంటూ కరాఖండిగా చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలను మార్కెట్కు తరలించేందుకు ఒక్కో రైతు 3,000 నుంచి 5,000 రూపాయల వరకు వాహనాల అద్దె చెల్లించి నష్టపోతున్నామన్నారు. రైతుల ఆందోళనకు సిపిఐ పార్టీ నేత సందెబోయిన ఎల్లయ్య మద్దతు తెలిపారు. వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకు వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొనుగోలు చేసేవాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈరోజు సుమారు 40-50 ట్రాక్టర్లు గజ్వేల్ మార్కెట్ యార్డ్కి వచ్చిన పరిస్థితి. తీరా ఇప్పటికి వచ్చిన తర్వాత మేము ఇలా ఉండలేమని చెప్పేసి కూడా రైతులను వేధింపులకు గురి చేసిన పరిస్థితి. ఈరోజు రైతులు ఆందోళన చేసిన ఫలితంగా మార్కెట్ యార్డ్ లోపలికి కూడా రావడం జరిగింది. అయినా ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో టోకెన్లు ఇచ్చే దాంట్లో తేడా చేస్తూ ఉన్నాడు, రైతుల మోసపూరితంగా గురి చేస్తూ ఉన్నాడు. మరి వాళ్ళే ఫోన్ చేస్తే మేము ఎప్పుడు రావాలా సార్ అని చెప్తే 1వ తారీఖు రమ్మని చెప్పారు. తీరా ఇప్పుడు 2-3 కలిసి రైతులు ఒక్కొక్క ట్రాక్టర్ తీసుకొచ్చారు. ఊళ్ళో నుంచి ఇక్కడ 5,000 రూపాయలు కిరాయి తీసుకొని కిరాయి పెట్టి మరి విత్తనాలు తీసుకొని వస్తాయి ఇవాళ మీకు లేదని చెప్పేసి కూడా వాపసు వచ్చిన పరిస్థితి. మళ్ళీ 8వ తారీఖు రండి, 9వ తారీఖు రండి, 10వ తారీఖు రండి అని చెప్పేసి కూడా డేట్లు వేసి వేధింపులకు గురి చేసిన పరిస్థితి. మరి అప్పటిదాకా ఇక్కడ రైతులు ఎక్కడ పోవాలని చెప్పేసి కూడా మేము కూడా అధికారులను అడుగుతా ఉన్నాం. అటువంటి వాళ్ళు మీరు ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదు సమగ్రంగా అని చెప్పేసి అధికారులు అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు తెచ్చిన ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే పొద్దురు విత్తనాలు తెచ్చారో వాళ్ళందరి విత్తనాలు కొనుగోలు చేయాలి. అదేవిధంగా మీరు సమగ్ర సమాచారం ఇచ్చి వాళ్ళ అవసరమైతే ముందస్తుగా కొన్ని కిలోలు, అర్ధ కిలోలు తీసుకొని రమ్మని చెప్పి వాళ్ళ నిర్దిష్టంగా టోకెన్స్ ఇచ్చి రైతుల అన్ని రకాల ధాన్యాలు కూడా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేని ఏడల రైతుల ఆందోళనతో కూడా మరి ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిక చేస్తాం. అనంతరం అధికారులు రైతులకు నచ్చజెప్పి మార్కెట్ యార్డులో పంటలను నిల్వ చేసుకునే అవకాశం కల్పించడంతో రైతులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. అయినప్పటికీ వెంటనే ప్రభుత్వం స్పందించి పంటలు కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మాది గ్రామం తిమ్మకపల్లి, ఇప్పగంగయ్య తిమ్మకపల్లి మాది. అయితే నేను 24 తారీఖు నాడు వచ్చిన. 24 తారీఖు నాడు వస్తే ఫస్ట్ నాడు రమ్మన్నాడు. షాంపిల్ తీసుకొని వచ్చిన. ఫస్ట్ నాడు రండి, అందరూ తీసుకొని రండి అని అందరూ అన్నారు. ఇప్పుడు తీరా అందరం వచ్చే వరకలకు 60 నుంచి 70 ట్రాక్టర్ల దాకా వచ్చినాయి. వస్తే ఒక 30 ట్రాక్టర్ల రూపాయలు లోపల రానిచ్చిండు. 30 ట్రాక్టర్ల దాకా అవతలనే ఉంచిండు. ఉంచితే మేము గట్ల ఎట్లా సార్, మేము ఆడ ఖాళీ స్థలం ఉంటే వేసుకుంటామంటే మీరు మొత్తమే ఇంటి పోరని మమ్మల్ని రైతులను బైఠాయించిండు. బైఠాయిస్తే మేము 5,000 రూపాయలు కిరాయికి తెచ్చుకున్నాం సారు, ఎట్లా మేము లేకపోతే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ దించుడు వేసుడు అని అంటే మేము ఇక్కడ నెట్ వేసుకుంటామంటే లోపలికి గేటుకు తాళం వేసిండు. తాళం వేస్తే కూడా మేము బతిలాడితే మళ్ళీ ఇక మేము బతిలాడితే అప్పుడు తీసిండు. ట్రాక్టర్లు లోపలికి వచ్చినాయి. ఇప్పుడు మేము మా కొనుగోలు మంచిగా అందరికీ కొనుగోలు చేయాలి, మంచిగా సమక్రమంగా అందరము సమాఖ్యగా ఉండి వారి అందరి ఆశీస్సులు మాకు ఉండాలని మేము అడుగుతున్నాం. గ్రామం గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లా. 23వ తారీఖు రోజు ఓపెన్ అయిందని వచ్చినాం. ఆ రోజు వస్తే ఈరోజు కొన్నాము. శనగలు కొంటాం అని రిటర్న్ పంపించింది. రిటర్న్ పంపితే ఆ రోజు నుంచి ఈరోజు ఆగినాము. ఈరోజు వచ్చినాం. మళ్ళీ ఈరోజు వస్తే ఈరోజు రాసి ఇచ్చినా కానీ ఇలా వచ్చిన వాళ్ళు ఇప్పుడే వచ్చిర్రు, మేము వచ్చిన వాళ్ళు మొన్న వచ్చిన వాళ్ళు మేము ఇప్పుడే వచ్చినాం. అన్నీ ఒకసారి అందరికి ఆగమాగం అవుతుంది. ఇది పోయినది ఏదో ఒక 4 రోజులు ముందుగా ఉంటే ఇది ఇంత పరిస్థితి ఇబ్బంది కాకపోతుంది. ఒక్కొక్కరికి తయారై నెల 15 రోజులకి తయారై బాయే మంది కూర్చొని నెల రోజులు 15 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఇప్పటి వరకు ఓపెన్ చేస్తలేరు, అవేమో కొట్టలేరు వీళ్ళు. ఇప్పుడు అందరూ ఒకటిసారి వచ్చే వరకు ఇది పడ్డట్టు అయ్యారు. ఇప్పుడు అందరికి ఇబ్బంది అవుతుంది. కొనేదో ఫస్ట్ కొంటే బాగుంటుంది మా ఆలోచన. అంతే ఎప్పుడు వచ్చినవి మాలో అప్పుడే పోతే బాగుంటుంది రైతులకు.
అప్పటి ఇప్పుడు అన్ని ఒక దగ్గర కలిపే వరకు అందరికి ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా కొనేది ఫాస్ట్ కొనాలి అట్లా మేము అనుకోలేదు.